మాకేమైంది తెలుసా? మాకేం తెలుస్తుంది తెలుసా? ఈ ఊర్లో అసలు ఆ వైన్స్ వాసన అయిపోయింది. ఫస్ట్ ఇంటేసి నిన్న కొడతాను సార్ అందరూ దండి పెట్టుకోండి. అవి టెంకాయలు అన్ని పెట్టుకోండి. ఇంకోటి అందరికీ పండుగ రోజు పెద్ద ఆయన కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి 105వ జన్మదినం ఈరోజు జన్మదినాన్ని పురస్కరించుకొని మనమందరం ఇక్కడ అన్నగారికి మనం పాలాభిషేకం చేసాం, పూలమాల వేసాం. ఇవన్నీ మనం చేయడం అందరూ చేసే సర్వసాధారణమే. కానీ మనం కర్నూలు జిల్లాని కోట్ల కర్నూలు జిల్లాగా మనం నామకరణం చేయడానికి కోట్ల కర్నూలు జిల్లా సాధన సమితిగా ఏర్పాటు చేసుకొని మనం అందరం కలిసి మన జిల్లాని కర్నూలు అందరూ కలిసి ఎప్పుడూ జీవితకాలంలో కర్నూలు అంటే కోట్లను విడపడేటట్లు ఆ పేరు మార్చడానికి ప్రయత్నం చేయాలంటే మనమందరం ఒక సాధన సమితి కమిటీ ఏర్పాటు చేసుకుని పెద్దలందరూ నిర్ణయం చేసుకుంటే దానికి సాధన కమిటీ ఏర్పాటు చేసుకుని 105వ జయంతికి మనం ఇచ్చే కానుకని 110వ జయంతిలోగా మనం మన జిల్లాని కర్నూలు జిల్లానంతా కోట్ల కర్నూలు జిల్లాగా మనం నామకరణం చేసుకోగలిగితే నిజంగా కొడుకు వాసులందరూ అదృష్టం. ఎందుకంటే మేము బయటికి ఎక్కడైనా వెళ్తే మీది ఏ ఊరు అంటే కొడుకు అంటే కొడుకు అది ఎక్కడ ఉంది అంటారు. అది కాదు నాయన పెద్ద ఆయన పుట్టిన ఊరు అది అని చెప్తే వెంటనే అవునా కోట్ల విజయభాస్కర్ గారి ఊరు అని చెప్తున్నారు. అంటే అంత అద్భుతమైనది. మేము గోవాకి వెళ్ళినా, మైసూరు వెళ్ళినా, బెంగళూరు వెళ్ళినా, ఊటీకి వెళ్ళినా కూడా పెద్ద ఆయన పేరు ఎక్కడైనా వినపడుతుంది. అందుకే మనమందరం మన కుటుంబ స్థాయి కాకుండా కర్నూలు జిల్లాని కోట్ల కర్నూలు జిల్లాగా లేదా కర్నూలు కోట్ల జిల్లాగా నామకరణం చేయగలిగితే నిజంగా మనందరం అదృష్టవంతులు అవుతాం. అంత అద్భుతమైన కార్యాచరణకి మీరు అందరూ ముందుండి చేస్తే దానికి మా వంతు సహాయంగా మేము అందరం ఉండి ఆ సాధన సమితి కమిటీలో కూడా అవకాశం ఇస్తే మేము సభ్యత్వం ఇస్తే కూడా మేము దాంట్లో ఉండడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే కర్నూలు కోట్ల జిల్లాగా నామకరణం చేసిన వరకు ఎవరు వెళ్ళకుండా మన కుటుంబ పెద్దలందరూ సహకరిస్తే తప్పకుండా విజయం సాధించడానికి కూడా అవకాశం ఉంటుంది. అది నాంది పలికింది ఆయన జయంతి రోజు. అంటే పుట్టినరోజుని మనము ఆ సాధన సమితిగా మనం ఏర్పాటు చేసుకోవడం అద్భుతమైన ఉద్దేశంతో అందరికీ నేను ఒక సలహా అని కాదు పెద్దలకు వినవించుకుంటున్నాం. ఇది అవకాశం ఉంటే అందరూ ఏర్పడండి. అవకాశం ఉంటే దానికి అందరూ కలిసి చేద్దాం. జై కోట్ల, జై కోట్ల, జై కోట్ల. ఈరోజు ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి 105వ జయంతి
మరి ఆయన విషయాలు అన్నీ చెప్పినారు పెద్దలు. నేను చెప్పాల్సినట్టు కూడా ఏం లేవు. నేను కూడా కోట్ల జిల్లాని చేయాలని, కర్నూలు జిల్లాని కోట్ల జిల్లాగా చేయాలని ఆ మనసులో కూడా ఉండేది. మరి మహేష్ రెడ్డి గారు చెప్పిన విషయం అంటే ఇది మన పొడుగులు ఒకటి కాదండి, ఇది టోటల్గా పార్టీ తీసుకోవాలా. తెలుగుదేశం పార్టీ 29 లోపలే జిల్లాగా ఏం మార్చాలి, కోట్ల జిల్లాగా. మనం ఒక్కరం అయితే కాదు ఇది. కాబట్టి మన జిల్లా నాయకులు, తెలుగుదేశం నాయకులందరూ కలిసి ఒక ప్రపోజల్ పెట్టి పంపించాలి పెద్ద ఆయనకి, ముఖ్యమంత్రి గారికి. అప్పుడు జిల్లాని వాళ్ళు చేయడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు వైఎస్ఆర్ జిల్లా మార్చుకునే ఆయన రాజశేఖర రెడ్డి, మన కోట్ల రెడ్డి కూడా మనం ఖచ్చితంగా మార్చుకుంటాము. నాయకులు గట్టిగా ఉండి అటు జిల్లా ఈ 29 లోపల అయితే ఖచ్చితంగా తొందర కూడా అవసరం లేదు. కాబట్టి కోట్ల జిల్లాగా మార్చాలని కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి 105వ జన్మదినం సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి కోట్ల అభిమానులకు, కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మరి విజయభాస్కర్ రెడ్డి గారిని చెప్పాలని చెప్పండి ఒక రోజు పడుతుంది. అటువంటి వ్యక్తి ఆయన. నిండు లోక్సభలో 560 మంది ఎంపీలలో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పబ్లిక్లో లోక్సభలోనే చెప్పినాడు ఆయన, ఇక్కడ ఉన్న ఎంపీలందరిలోన ఎక్కడ ఎటువంటి మచ్చలేని నాయకుడు ఎవరు ఉంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తి ఆయన. ఇంతవరకు ఆయన గురించి కించిత్తు కూడా ఎక్కడ ఎవరు ఒక ఆవాల గింజంతా కూడా పేరు పెట్టిన మహానుభావుడు ఎవరు లేరు. అటువంటి మహానుభావుడు ఆయన. మరి ఆయన అడుగుజాడల్లోనే మా నాయకుడు సూర్యప్రకాష్ రెడ్డి గారు అదే ఆయనకు ఎలా ఉందో అదే ప్రకారంగా ఈయన కూడా ఆదరణ పొందుతున్నాడు. ఈయన కూడా ఎక్కడ ఎటువంటి మచ్చ అనేది లేకుండా పరిపాలన చేస్తున్నారు. ప్రస్తుతం మరి విజయభాస్కర్ రెడ్డి గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయినారు, 4 సార్లు కేంద్ర మంత్రి అయినారు. ఆయన 2వ సారి ముఖ్యమంత్రి అయ్యే వరకు హైదరాబాద్లో ఇల్లు లేదు ఆయన. అంటే మరి లెక్కేసుకునండి, ఆయన 4 సార్లు కేంద్ర మంత్రి, 2 సార్లు ముఖ్యమంత్రి అయితే ఇల్లు లేదు. మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు బాడగిట్లోనే ఉన్నాడు, 2వ సారి ముఖ్యమంత్రి అయినప్పుడు బాడగిట్లోనే ఉన్నాడు. ఉండి అప్పుడు హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నాడు. 2వ సారి ముఖ్యమంత్రి అయినప్పుడు 94 అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిని ఈరోజు మనం స్మరించుకొని ఆయన అడుగుదాడల్లోనే అందరము పయనించాలని చెప్పాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.